చాయ్ పెట్టుకున్న తొందర, నేను బయటకు పోవాలి పనిగా. అత్తను లాగు, ఇగో చాయ్ తీసుకో. ఈ పాస్ వల్ల చాయ్ తెచ్చడానికి ఇంత చెప్పాలి. ఎందుకంత తొందర? తొందర అంటే బయట పని లేదనుకుంటాడు. ఏంది నాకు నీళ్ళ కిట్టనే ఉంటాడు అనుకుంటా. ఓ పోయి చేస్తాను పని బయట. ఈరోజు రాఖీ పండుగ కదనే, మా అక్క నాకు రాఖీ కట్టడానికి వస్తుంది. తమ్ముడు లేడు, బయటకు వేయండు అర్జెంటుగా పని అని చెప్పి దాన్ని చెప్పని వెళ్ళగొట్టు. దాని ఇంటనే పెట్టి అతిథి మర్యాదలు చేసుకుంటా ఈయనే ఉంచకు, అర్థమవుతుందా? ఎందుకంటే దాంతో రాఖీ కట్టించుకోడు నాకు ఇష్టం లేదు. అదేందయ్య అట్లా అంటాను? సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే రాఖీ పండుగ, అక్క వచ్చిన తర్వాత రాఖీ కట్టుకుని పోదుతి. నాకు రాఖీ కట్టించుకుంటే ఇష్టం లేదంటే రాఖీ కట్టించుకున్నాక వదులుతే నాకేమో చెప్తానేమే. అది రాఖీ కట్టుడు ఇష్టం లేదనే నేను రాకముందే దాన్ని నచ్చే వరకు వెళ్ళగొట్టు అని చెప్తాను. నేను చెప్పేది అర్థమవుతుందా? నాదే నాకు చెప్పకు. అది అచ్చుడితోటే దాన్ని ఆడిబిడ్డ గీడిబిడ్డ అని అతిథి మర్యాదలు చేసి ఇక్కడ పెట్టకు. తొందరగా ఇంట్లోకి వెళ్ళగొట్టు, అర్థమవుతుందా? గట్లంటవి ఏందయ్యా? ఏమో నేనేమో అన్నట్టు అంత కోపం రాబడుతుంది. కోపని రాకపోతే ఏం చేస్తారు? నేను చెప్పింది అంటే నాకే అని చెప్తాను. నాకన్నా ఎక్కువ ఉన్నా నీకు ప్రేమ. వచ్చేది ఎవరు? నీ అక్కనే కదా. చాలు అవన్నీ నాకు మాయరికే, కానీ నేను చెప్పినట్టు ఎత్తనేమో చెయ్యి, లేకపోతే సపడే కూకో. అంతేగాని నాకు అన్ని నేర్పకు. అది కాదయ్యా, మీ అక్క ఎంతో ప్రేమతో సంవత్సరానికి ఒక్కసారి రాఖీ పట్టుకొని వస్తుంది. ఇప్పుడు కాదని ఆమెను పంపిస్తే ఎట్లుంటది చెప్పు? మనకు మంచి జరిగిద్దా? ఏందే నా మాటకి ఎదురు సమాధానం చెప్తాను? నేను చెప్పినట్టు చేస్తేనే ఉండు, లేకపోతే నీ అవ్వగారింటికి నువ్వు వెళ్ళు. ఏమో చెప్పిన కొద్దీ అదే కొలుపు చదువుతానవే. నీ మెదడు తక్కువనా? అయ్యో భగవంతుడా, ఈయననేమో ఇట్లా పట్టే. ఇప్పుడు అక్కతే నేను ఉండుమనుడా ఉమ్మనుడా? వడకత్తెలో పోకిరికినట్టయింది నా బతుకు. టైం అవుతుంది, తెల్లారికి ఇంతసేపు అవుతుంది. ఓ బావా, ఇంకా తయారు కాలేదేందే? చెప్పులు వేసుకోపో, మా తమ్మునికి రాఖీ కట్టేద్దాం. సెల్లెత్తుకుంటూ కూర్చుంటాను. అగో సెల్లొత్తకుంటే ఏం చేయమంటున్నావే? నువ్వు మీ తమ్మునికి రాఖీ కట్టబోతాను, మా ఇంటికి మా అక్కయ్యలకు రారా రాఖీ కట్టడానికి. నాకు అబ్బా బావా, మీ చెల్లెళ్ళు వచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది కదనే. మొదలైతే మా తమ్మునికి నేనే రాఖీ కట్టాలనే. చెప్పని తీసుకోవో. మీ తమ్మునికి నువ్వు మొదలు రాఖీ ఎట్లా కట్టాలనుకుంటున్నావు, మా అక్కయ్యలు కూడా మొదలు రాఖీ నాకు కట్టాలనుకోరాయే. గట్లా అనకే బావా, మా తమ్మునికి మొదటి రాఖీ నేనే కట్టాలనే. ఇక నువ్వుతో నాకు కష్టపడేదే, నా తలకే తింటాను నువ్వు. నేనైతే దించత్తా గానీ నేను ఇంట్లోకి రానే. అసలు మీ తమ్మునికి పైసమత్తి బాగా. నన్ను అనరాని మాట్లాడినాడు ఓసారి తాయకాడ. నేను లోపలికి రాని నిన్ను ఆడ తీస్తా, నేను వెళ్ళేస్తా. మరి మళ్ళా సాయంత్రం వచ్చి తీసుకొని వస్తా, సరేనా? సరేనే బావా, పోదాందా. సరే పా. నేను మళ్ళీ వస్తారా మమ్మీ? నేను బయటకు పోయి మళ్ళీ వస్తారా? బిడ్డ గంతగానో అడుగుతాంది. అత్త ఏమైతుంది? అత్త ఏమైతుంది అంటే నేను ఇంటికాడ నీకు ఏం చెప్పిందే? నువ్వు ఒక్కసారి మాట అంటే తప్ప మళ్ళీ చెప్తున్నా. నువ్వు అందుకే రానని చెప్పిన. సరే రా బిడ్డ, మీ నాన్న మన మాట ఎప్పుడు విన్నాను. అరే చింటూ, అయ్యో ఏంటిదిరా? అత్తమ్మ వచ్చిందా? అయ్యో రానే వచ్చింది కదక్క. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈయననేమో ఇట్లా చెప్పి వేయండు, ఇప్పుడు వచ్చిన దాన్ని బాధ పెట్టుడా. తమ్ముడు, అరే తమ్ముడు. అక్క మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. బాగున్నావారా? బాగున్నా. రండి అక్క, రండి కూర్చోండి. ఏంద్రా నన్ను చూసి భయపడతాను? దారా వైష ఎప్పుడు కూడా అన్నట్టు. అత్తమ్మ పక్కన కూర్చో. మంచిగా ఉన్నావా? బాపేడి? మా తమ్ముడేడే? బయటికి పోయిండు అక్క.
ఫోన్ చేయి రమ్మని చెప్పు రాఖీ కట్టేసి పోతా. నేను మంచినీళ్ళు తీసుకొస్తా. సరేనే. బడికి పోతానవారా? అక్క నీళ్ళు తీసుకో. స్కూల్కి వెళ్తున్నావారా? అన్న రాలేదా? రాలేదే, ఇంటికి ఆడబిడ్డలు వస్తారు కదా, రాకెట్లు కట్టుతారని ఉండమని చెప్పిన. మేమిద్దరం బస్కి వచ్చినామే. తమ్ముడు ఎటు వేయండు, జల్ది అత్తే రాఖీ కట్టిపోదు. సాయంత్రం 5ంటికి లాస్ట్ బస్సు కదా. అత్తడిది అక్క, తొందర ఎందుకు పడతాను? పొద్దంతా కట్టుకోవచ్చు కదా రాఖీ. అరే వైషు, మీరు వెళ్ళి ఆడుకోండి, మీకు సేమియా చేసి పెడతా. సరే. ఇంకేంటక్క? అట్లా కాదే, పొద్దు పోతాంది. అన్న ఇంటికాడ ఒక్కడే ఉన్నాడే, చెప్పను పోవాలి. తమ్మునికి రాఖీ కట్టి చెప్పను పోదామని వచ్చిన, వాడేమో ఇంట్లో లేకపోయే. ఫోన్ చేసి చెప్పను రమ్మని పానం కొట్టుకుంటాంది. నా తమ్ముడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఫోన్ చేయి. ఏ అత్తడిది అక్క. సరే గాని ఇంకేంటి సంగతులు? అవును, చిలక పనులు అయిపోయినాయా? ఏమోనే, ఏమవుడో ఏమో. వర్షాలు పడతాయి, పత్తి చేను అయితే కలుసుడు అయితలేదే. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. అయ్యో అవునా అక్క? అయినా సంవత్సరానికి ఒక్కసారి వస్తావు, నీకెప్పుడు ఎగిరితమే. నిమ్మలం అనేదే లేదు నీకైతే. నిమ్మలంగా ఉంటే ఎట్లా బతుకుతామే? రెక్కాడితేనే డొక్కాడ బతుకు మాది. తినుకుంటా కూసుంటే కడుపు నిండుతుందానే. గింతసేపు అవుతాంది, తమ్ముడు ఇంకా అత్తలేడు. చెప్పను రమ్మని చెప్పే కూసోని ముచ్చట పెడతాను గాని గట్టేడు ఇక ఫోన్ అనే ఎత్తలేకపోతేవి. ఒత్తడిది అక్క. వాడు ఇదే ఊర్లో ఉన్నాడా లేకపోతే బయటకి ఇట్లా వేయండా? నాకైతే ఏం అర్థం అయితలేదే. ఆడు పోయిన సంవత్సరం కూడా గిట్లనే చేసిండు, ఈసారి కూడా నన్ను ఇట్లనే బాధ పెట్టిండు అనుకో. నా మనసు తట్టుకోదే. అక్క నువ్వేం కంగారు పడకు, మీ తమ్ముడు వస్తాడు. అరే ఇది ఏం ముచ్చట పెడతాందిరా దాన్ని కూకుండా పెట్టి. నేను ఇంటి లేకుంటే తొందరగా వెళ్ళిపోతుంది అనుకుంటే ముచ్చట పెడతానే ఉన్నారు. నీ బాధ నడతలేదు. ఇది చెప్పిన వెళ్ళిపోతే నేను ఇంట్లోకి పోయి అన్నాను తిందా అనుకుంటే ఆ పేగులు గరగరంటానే ఆకలి కాబట్టి ఇది ఎవరో నిత్తలేదు. మా నలక చెక్కు చెక్కు కుక్క అని ఏమో మాట్లాడుతుంది. ఎవరో నిత్తలేదు. అగో ఇల్లు ఇస్తుంది. నాతోటి ముచ్చట పెట్టుకుంటుంటాను, ఒక సేమియానే రాదే, కూరగాయలు తింటారు. అగో చెట్ల తప్పుడు వస్తాను కదా, తమ్ముడు వస్తాను అట్టున్నాడే. అమ్మయ్యా వచ్చిండా? ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో తెలియక అప్పటికెళ్ళి సతమతమైనా. అగో ఎటు పోయినవరా తమ్ముడు? పండగోలే ఇంట్లో ఉండగా బయటికి పోయి ఏం చెప్తాను? మరి అక్క వస్తుంది, రాఖీ కడుతుంది అన్న దాకేమన్నా ఉన్నదా? అరే ఏం పట్టనట్టు చప్పుడేకుంటావేంద్రా? కడదు తీయరా అదే మెల్లగా. ఇప్పుడు ఏమి ఎగురుతాం వస్తుంది? మెల్లగంటవేంద్రా? పండగ ఇయ్యాలైతే రేపు కట్టుకుంటావా? రేపు పొద్దున వచ్చి కూసున్నా అక్క వస్తుందని నీకైనా తెలుసు కదరా. అరే ఓ సాప తీసుకురా, పో రాఖీ కట్టి పోతా. అవునే అక్క, రాఖీ కట్టకపోతే ఏమైతుంది? అయినా నేను ఈడు ఉన్నా కాబట్టి రాఖీ కడతా అని నా ఇంటికి వచ్చినావు. అదే నేను దుబాయ్లో మస్కట్లో ఉంటే అది కత్తవానే మరి? అయ్యో గట్ల మాట్లాడుతాను ఏంద్రా? ఇప్పుడు నేను ఏమన్నా? మరి లేకపోతే ఏందే? పోయి వచ్చినోనికి ఏమో రాఖీ కడతా పడ్డా అని న్యాయం పడి చంపుతాను. బయట పోయి వచ్చినోనికి ఎన్నో సమస్యలు ఉంటాయి. నా పని నాకెరక. ఏమో అచ్చిన రాఖీ కడతాను చంపుతాను ఏంది నన్ను? కట్టవా తీయరాదు? రాఖీ చల్లగా నువ్వు గట్ట వచ్చినావు నాకు రాఖీ. ఇంకెవరైనా కడతారో లేదో? అయ్యో గట్లన పడితే తోడ ఉంటే తోడు కదరా. ఎంతో ప్రేమ కొద్ది రాఖీ కట్టుకొని వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడబడితే రాఖీ కట్టని నచ్చిండ్రా. రాఖీ కట్టించుకో, నేను పోతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, లేకుంటే మర్రెక్కుతాను. ఏందే నీ తోడ పుట్టిన తోడు? ఏమో దొంగ ప్రేమ వాళ్ళకపోతాను. నీ రాఖీ కట్టురాదు, నీ దొంగ ఏడ్చురాదు. నువ్వు ఫస్ట్ నడువు ఈ నుంచి ముందు. నేనేమన్నారా? ఈ దొంగ ఏడుపులు ఏడవకే, దొంగ ఏడుపు ఇంతకెళ్ళి ఫస్ట్ బయటకెళ్ళి నువ్వు.
ఆడబిడ్డ కన్నీరింటికి మంచిది కాదయ్యా. అన్నదమ్ములు లేని వల్ల తెలుస్తుందో బాధ ఎలా ఉంటుందో. ఎంతో ప్రేమతో నీకు రాఖీ కడదామని ఇంటి దగ్గరికి వచ్చింది. రాఖీట్ల పండుగ వచ్చిందంటే ఎంతో మంది ఆశపడతారు, నా అవ్వగారి ఇంటికి పోతానా, నా అన్నలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, చెల్లెలు వస్తారని. కానీ నువ్వేమో మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మెడబట్టి గెంటేసినావు. అది మనసు ఎంత బాధపడి ఉంటుందయ్యా. నన్ను అడిగయ్యా, నీ బాధ తెలుస్తుంది ఎట్లుంటుందో. రాకిట్ల పండుగ వస్తే నా అక్క వస్తుంది, నా చెల్లొస్తుందని అన్నదమ్ముళ్ళు అవ్వగారి ఇంట్లో ఎదురు చూసుకుంటుంటారు. కానీ నాకు అట్లా చిన్నప్పటి నుంచి ఎదురు చూడని కూడా ఎవరు లేరయ్యా. రాకిట్ల పండుగ వస్తే నా అన్నదమ్ములకి రాఖీలు కట్టొద్దా అని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పొద్దారు. కానీ నువ్వేందయ్యా మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మెడబట్టి గంటేసినావు. అసలు నువ్వు ఇంత పాపాలు కూడా అనుకోలేదు. ఏందే నన్నే గొప్పదా? నువ్వు సుతా బయటకెళ్ళు. దాంట్లో నువ్వుతావా? నన్ను అనదానివయ్యా నువ్వు. నువ్వెంత అదెంత, దాని లెక్కెంత, నీ పిషాదెంత మరి. ఎడవకక్క. నువ్వే నా బలం కాదురా తమ్మి. ఇప్పుడు నేనేం తప్పు చేసినారా? మెడ పట్టుకొని బయటికి కట్టేసినావు. అరే తమ్మి, చిన్నప్పుడు ఈ అక్క నీకోసం ఏం చేసిందో మర్చిపోయినవారా? నువ్వు నా కోసం ఏం చేసినావో మర్చిపోయినవారా తమ్మి? నాకు చిన్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చితే నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చినట్టు అనుకున్నావు. నాకు జ్వరం వస్తే రాత్రంతా గోళలు వేసుకుంటా, తడిగుడ్డ వేసుకుంటా, నాకు రాత్రంతా కావాలి వేసుకుంటున్నావు కాదు తమ్మి. ఆ ప్రేమలు అన్ని మర్చిపోయినవారా? రాకెట్ల పండుగ వస్తే దబ్బా కిరాణా షాప్ పోయి రాఖీ తీసుకొచ్చి అక్క నా చేతికి రాఖీ కట్టావే అని నా చేతుడు రాఖీ కట్టించుకున్నావు కదరా. ఆ ప్రేమానురాలను ఏడవైనారా? డబ్బు 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 మాయన వాడి అక్కని మర్చిపోతున్నారా తమ్మి? ఏం చేసే పైసలు రా నీకు? నన్ను ఇంతగానో బాధ పెట్టుకుంటున్నావు చూడు, నీకేం మంచిది అవుతుందిరా తమ్మి. ఇప్పుడు ఈ అక్కతోటి నువ్వు రాఖీ కట్టించుకోకుంటే నేను చచ్చిపోయినట్టేరా తమ్మి. అక్క అట్లా అనకక్క. అవునే, డబ్బే నా ప్రపంచం. ప్రేమ కడుపుకు తిండి పెట్టదే. ఆ డబ్బాసకే వచ్చినావు నువ్వు. 10 రూపాయల రాకెట్ కొని 10,000 ఎత్తుకపోతారా మీ ఆడోళ్ళు. అయ్యో భగవంతుడా, ఈయనకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది దేవుడా. అరే, రాఖీ పండుగ అంటే అన్న చెల్లెల ప్రేమకు గుర్తురా. ఆ బంధాన్ని బహుమతులకు డబ్బులకు వెలకట్టేది కాదురా. ఈ అక్క విలువ ఎప్పుడు తెలుసుకుంటారా తమ్ముడా? అరే, పండగ వస్తే నా అక్క వస్తుంది, రాఖీ కడుతుంది అని 1000 కళ్ళతోటి ఏదో చూసుకునే తమ్ముళ్ళు ఉంటారా. నీ అతోటి తమ్ముడిని ఈ దునియాలో కూడా చూడలేదురా తమ్ముడా. అరే, ఏమన్నావు? మా ఆడోళ్ళు అన్న తమ్ముల పైసలు ఆశపడి రాఖీ కడతారా? అట్లా రాఖీ కట్టాలంటే దేశం మీద, ఈ భూమి మీద ఎంతో మంది అన్నదమ్ములు ఉంటారు కదరా. అందరూ నా అన్నలే నా తమ్ముళ్ళే అని పోయి కట్టుకుంటారు కదా. మరి తోడ పుట్టినోనికే ఎందుకు కట్టుకుంటారా? మాట ముంగట వెనక ముంగట ఆలోచించాలేరా. ఈ అక్కను గింత చిన్న చూపు చూస్తావని ఏనాడో అనుకోలేదురా. ఏమన్నావు?
నీ పైసలకు ఆశపడి 10 రూపాయల రాఖీ కడతానన్నా రాఖీ విలువ తెలిసినోడు ఇట్లా మాట్లాడరా? అరే నా అక్క నా చెయ్యికి రాఖీ కడితే నాకు మంచిదైతుందని కట్టించుకుంటారా? నా అన్నకో నా తమ్మునికో నేను రాఖీ కడితే నాకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నాకు తోడుగా భరోసాగా ఉంటుందని రాఖీ కడతారా? ఏం మాట్లాడతాను నా తమ్ముడు? ఇంత నన్న కనికరం లేకుండా మాట్లాడుతున్నా చూసినావా? నీకు నేను ఎట్లా అక్కనైనా అని ఇప్పుడు అనిపిస్తుంది. నన్ను గింతగానం బాధ పెడతావు అనుకోలేదురా. రక్షాబంధన్ గురించి గింత అసహ్యంగా మాట్లాడటం నిన్నే చూస్తున్నారా తమ్ముడు? నన్ను ఆడుతోటి నిన్ను తమ్ముడు అని పిలుస్తాడు కూడా నాకు నచ్చలేదురా. ఏడవకక్క. ఏందయ్యా నీ అక్క చిన్నప్పటి నుంచి నీతో ఎట్లుందో నీకు తెలియదా? నేను అనుకున్నారా? నేను అనుకున్నంత పని చేసినావు నువ్వు. నా భార్యను ఏమన్నావురా నువ్వు? అది ఏడుతుంది. మంచిగా మాట్లాడు. నా రక్తం పంచుకొని పుట్టిన అక్క నేనేమైనంత ఆ హక్కు నాకుంది. నువ్వేమని నాకు చెప్పడానికి? ఏదిరా నీ హక్కు? దాన్ని ఏడిపెట్టుడారా నీ హక్కు? అది నీకు చిన్నప్పుడు ఎన్ని చేసిందో మర్చిపోయినవారా? అది నీకు తల్లి స్నానం పోసిందిరా, దానికి కడుపు చంపుకొని నీకు అన్నం పెట్టిందిరా, కంటికి రెప్పలా కాపాడుకుందిరా నిన్ను. నీకు జ్వరం వస్తే దానికి జ్వరం వచ్చినంత బాధపడ్డది. అలాంటి అక్కను కోసవుచ్చుకుంటున్నావురా నువ్వు. ఇప్పటికీ అది నిర్దల కూడా నా ఇంటికాడ ఉన్నాగానా నా తమ్ముడు మంచిగా ఉండాలి, నా తమ్ముడికి ఏమైందో ఏమో, అయ్యో ఈ వేళలో నాకు చెడు కలొచ్చిందని చెప్పి అది బాధపడ్డదిరా. అలాంటి అక్కనారా నువ్వు బాధ పెట్టేది? ఇప్పుడు అది ఏమన్నదా నేర్పిస్తున్నారా? దానికి ప్రేమ కొద్ది నీకు రాఖీ కడతానే వచ్చింది. అలాంటి అక్క నేర్పిస్తావురా నువ్వు? నీకు ఎన్ని చేసిందో మర్చిపోయినావారా నువ్వు? ఛీ, నువ్వు అయినా నేను చెప్పినా అది చెప్పినా అసలు రాఖీ అనే చెప్పినా, దానికి చిల్కగా చెప్పినాడు చెప్పినా అది నా మాట వినకుండా నా తమ్మునికి రాఖీ కట్టేస్తా. రాఖీ కడితే నా తమ్ముడు బాగుంటాడు, రాఖీని మించిన బంధమే లేదని చెప్పింది. రాఖీ అంటే ఒక దారం కాదురా, అది ప్రేమానురాగాల గుర్తురా. అలాంటి రాఖీని అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలు కట్టి, అన్న మాకు ఆపదలలో కష్ట సుఖాలలో నువ్వు తోడుంటావురా అంటూ కట్టేదేరా రక్షణ. ఆ రక్షణే రక్షాబంధన్ ఆడవాళ్లకు. అలాంటి ప్రేమను మా అన్న మాకు తోడు నీడ ఉన్నాడు. అత్తగారింటికాడ మాకు ఏ ఆపద వచ్చినా గాని మానున్నాడన్న ధైర్యం రా ఆడపిల్లలకు. ఆ రక్షణే రక్షాబంధన్. అలాంటి బంధం నీ చేతుకు కట్టి నీకు బొట్టు పెట్టి నువ్వు చల్లగా ఉండాలని మంగళారతులు దింపుతారు ఆడపిల్లలు. అలాంటి ఆడబిడ్డను ఏడిపిస్తున్నావు రయ్యాల నువ్వు. ఈ సృష్టిలా నింగి నేల భూమి నిప్పు నీరు గాలి ఉన్నదెంత నిజమో, ఈ పంచభూతాలు అన్న చెల్లెళ్ళ ప్రేమానురాగాలు ఉన్నది కూడా అంతే నిజం రా. ఛీ, ఇక నువ్వు మారవురా. ఏడవకక్క. ఏందయ్యా అక్కని ఇంత బాధ పెడుతున్నావు? నీకు బంధుత్వం కంటే డబ్బే ముఖ్యమా? అసలు నువ్వేనా? రాఖీ పండుగ వస్తే నాలాంటి అన్నదమ్ముళ్ళ లేనోళ్ళ బాధ ఎట్లుంటుందో నువ్వు నన్ను కల్లారా చూసినావు. అక్క ఎంతో ప్రేమతో నీ దగ్గర రాఖీ పట్టుకుని వస్తే నువ్వు ఇంత బాధ పెడుతున్నావు. అసలు ఇంకో జన్మ ఉందో లేదో కూడా తెలియదయ్యా. ఈ జన్మకే మన బంధాలు బంధుత్వాలు అన్న చెల్లి అక్క తమ్ముడు రక్త సంబంధాలను డబ్బుల కోసం దూరం చేసుకోవడం వ్యర్థమయ్యా. ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే ఇక వేస్ట్. అక్క, నాకు డబ్బు అనే పిచ్చి పట్టి బంధాలే వద్దనుకున్నా, కానీ నాకు నేను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది అక్క. వెలకట్టలేని ఈ బంధానికి కళ్ళు మూసుకుపోయి డబ్బే ప్రపంచం అని నమ్మినక్క. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను సాది పెంచి పెద్ద చేసినావు. అవన్నీ మర్చిపోయి నాకు నేను చేసిన ఈ తప్పును దయచేసి క్షమించక్క, దయచేసి క్షమించక్క, నన్ను క్షమించక్క. అరే తమ్ముడు, క్షమించక్క. ఏడవకురా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకు అదే చాలు. నువ్వు ఏడితే నేను తట్టుకోలేనురా. నువ్వు ఇంత ఎదిగినా నాకు నా చిన్న తమ్ముడు వేరా. చిన్న పిల్లల లెక్కనే చూసుకుంటా. నా కొడుకు ఒకటి నువ్వు ఒకటి కాదురా. నువ్వు ఏడవకురా తమ్ముడు. అక్క,
ఏంద్రా బామ్మది ఆడి ఏడ్చినట్టు ఏడవ పట్టివి ఇంకా రాగి కట్టుకోపోరా పొద్దు పోతుంది మేము ఇంటికి పోవాలి. పోడెక్కడదన్నా ఎక్కడికి పోతారు? ఈ రోజు రాఖీ పండుగ. మీరు వదిన అందరు ఇక్కడే ఉందాం. మంచిగా చికెన్ వండుకుందాం, కళ్ళు తెచ్చుకుందాం, ధూమ్ధాం చేసుకుందాం. అవునరా మా బామ్మారి మారిన రోజున మంచి ధూమ్ధాం చేద్దాం. సరే బా అక్క రాఖీ కట్టు పొద్దు పోతా సరేరా పోదాం పారి. డబ్బా బావ రాయ్. తమ్ముడు ఇట్లా సంతోషంగా ఉండదు ఎప్పటికైనా మనం. అయినా నేను మర్చిపోయినా ఏంటిది? ఏంటిదా? ఏంటిదిరా ఇది? తీసుకో అక్క ఆడలేదు మళ్ళీ అంటావు పైసలు కాసపడి. అరే తీసుకో అక్క నాకు అద్దురా నీ చైలో తీసుకో అక్క ఉండని ఉండని. ఇప్పుడు దేనికో చై తీసి అది ఎంత అనుకుంటున్నావు? అవునే ఇప్పుడు మీ అన్న దగ్గర నువ్వు తీసుకున్నావు, నేను మా చెల్లెకి అదే అదే మెడల్ ఆ మెడల్ లేదు. అరే తమ్ముడు నాకెందుకు చైన్ తీసుకోబుద్ధి అయితే లేదా, నీ దగ్గర ఉంచుకో, నాకు అద్దు. ఎందుకక్క నువ్వు రాఖీగా ఇచ్చిన ఈ శుభ సందర్భంలో నేను నా ప్రేమతో ఇస్తాను అక్క, తీసుకో అక్క. ఇట్లా కాదురా, ఎప్పుడన్నా లొల్లులు వచ్చినాయి అనుకో అప్పుడు ఇది అంత ఎత్తెత్తావు. నీకు బంగారం ఇచ్చినా పైసలు ఇచ్చినా నువ్వు 10 రూపాయల రాఖీ కడితే నేను 10,000 ఇచ్చినా అంటావు. నాకు అవసరం బాగా నాకే అప్ప ఇప్పకని నేను అట్లేమన్నా కానీ తీసుకో అక్క, నువ్వు పెద్దదానే కదా, నేను చిన్నోడిని మాట్లాడితే తప్పు పట్టినా. ఈ బంగారం అంతా మేము ఏం చేసుకోలేమురా, మేము ఉన్నంతలోనే బతుకుతాం. బావా నీకు మొదటిసారి మా మరదల పిల్ల రాఖీ కట్టింది కదా, ఆమె కానుకగా చైన్. అవునే నిజమేనే, నాకు రాని ఆలోచన నీకు వచ్చింది. నిజమేనే, నీ మాట నీ కాదన్నా. చెల్లె కట్టక నాకు రాకెట్, నాకు తోడబుట్టిన చెల్లె లేకున్నా నాకు చెల్లె తీరి నాకు రాకెట్. ఎందుకని ఇప్పుడు ఇవన్నీ? చూసినావా మా అక్క అంటే అది ఎంత మైండ్ తోటి ఆలోచించిందో. నేను ఇచ్చిన జైలు మళ్ళీ మాకే ఇచ్చి మాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు చేస్తా. నేను మా మరదలకి ఇచ్చిన పల్లవికి ఇచ్చిన అనుకో మంచిగా ఉండేది. నేను ఎప్పుడు అది చూసినా నీ మెడల్లో ఉండాలి ఆ చైన్. ఎప్పుడు మనం ఇదే సంతోషంగానే ఉండాలి బొమ్మరి. తప్పకుండా ఎలా బియ్యం పెట్టుకో, నేను పోయి చికెన్ తెస్తా. కళ్ళు తీసుకురా. నువ్వు ఏదంటే అదే పోరయ్యా. పోయిగా కళ్ళు తీసుకురా. సరే ఓకే. మన ఉల్లిగడ్డలు మాత్రం వెల్కమ్ టు ఎన్ఆర్ విలేజ్ ఫిలిమ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిల్లల గోల మాత్రం తట్టుకోలేకపోయినాం ఈ రోజు. చాలా కష్టపడి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చినాం. ప్లీజ్ మా వీడియోని సపోర్ట్ చేయండి. ఈ అన్న ఛానల్ ని ముందుకు పోనీయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రాఖీ పండుగ శుభాకాంక్షలు.